నమస్తే అన్న అందరికీ నమస్కారం। సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి పోలీసులు నోటీసులు పంపారు। వివరాల్లోకి వెళితే ఓ రియల్ ఎస్టేట్ సంస్థ ప్రచారకర్తగా వ్యవహరిస్తూ ఉన్న సినీ నటుడు మహేష్ బాబుకు తాజాగా రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ నోటీసులు జారీ చేసింది। మిస్సర్స్ సాయి సూర్య డెవలపర్ సంస్థను మొదటి ప్రతివాదిగా, యజమాని కంచర్ల సతీష్ చంద్రగుప్తను రెండో ప్రతివాదిగా, అలాగే అంబాసిడర్ అలాగే ప్రచారకర్త అయిన సినీ నటుడు సూపర్ స్టార్ మహేష్ బాబు గారిని మూడో ప్రతివాదిగా చేర్చుతూ కమిషన్ లో ఫిర్యాదు దాఖలయ్యింది। కేసు వేసిన ఓ డాక్టర్ మరో వ్యక్తి రెండో ప్రతివాది మాటలు నమ్మి బాలాపూర్ గ్రామంలో చెరో ఫ్లాట్ కొనడానికి 34,80,000 రూపాయలు చెల్లించామని చెప్పి అన్ని అనుమతులు ఉన్నాయని, మహేష్ బాబు ఫోటోతో ఉన్న బ్రోచర్లో వెంచర్ ప్రత్యేకతలకు ఆకర్షితులై డబ్బు చెల్లించినట్లు ఫిర్యాదుదారులు పేర్కొన్నారు। తర్వాత లేఅవుట్ లేదని తెలుసుకుని డబ్బు తిరిగి ఇవ్వమంటే రెండో ప్రతివాది అతి కష్టం మీద కేవలం 15 లక్షలు మాత్రమే వాయిదాల్లో చెల్లించారు। అనంతరం ఆలస్యం చేస్తూ ముఖం చాటేయడంతో మిగతా డబ్బు ఇప్పించమని ఫిర్యాదుదారులు కమిషన్ ను ఆశ్రయించారు। ఈ కేసుకు సంబంధించి సోమవారం ఈ రోజు విచారణకు హాజరు కావాలని చెప్పి నోటీసుల్లో పేర్కొంది। మరి మహేష్ బాబు గారు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది। ఏది ఏమైనా సరే కానీ పెద్ద పెద్ద సినీ స్టార్లు కానీ లేకపోతే క్రీడాకారులు ఎవరైతే క్రికెటర్లు కానీ ప్రచారం చేయడంతో చాలా మంది ప్రజలైతే ఇలా కొని మోసపోతూ ఉన్నారు। కాబట్టి ఎవరైనా సరే కానీ సినీ యాక్టర్లు కానీ లేకపోతే క్రికెటర్లు కానీ లేకపోతే ఎవరైతే సెలబ్రిటీలు ఉన్నారో మీరు ఏదైనా ఒక యాడ్ చేస్తూ ఉన్నారంటే దాని యొక్క పూర్తి వివరాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది। కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి। అందరికీ నమస్తే అన్న, జై హింద్।